భూపాలపల్లి స్థానిక సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు జరిగాయి. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని మనం అందరం గౌరవంగా జరుపుకుంటున్నామన్నారు. దేశ సమైక్యతకు జాతీయ ఏకతకు పటేల్ సేవలు అమూల్యమని కొనియాడారు. వేదిక పైన ఉన్న వారంతా నివాళులర్పించవలసిన కోరుతున్నాం. దేశ ఐకమత్యాన్ని, సమగ్రతను, భద్రతను కాపాడటంలో అంకిత భావంతో వ్యవహరిస్తానని, అలాగే ఈ సందేశం చేరవేయడంలో కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా జిఎంఆర్ కోరుతున్నాను. పిఎం గారు, నాయకులు రమేష్ గారు, ఐఐటీసీ గారు, జిఎం ఆఫీసర్ అధికారులు, ఆడిట్ ఇన్ఛార్జ్ అండ్ స్టాఫ్ అందరికి కూడా సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియాకు ఫస్ట్ హోమ్ మినిస్టర్. ఆయన వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాగే మన భారతదేశం యొక్క సమైక్యతకు ఆయన పునాది వేశారు. సో అందుకే ఆయన జయంతి సందర్భంగా ఈ 31 అక్టోబర్ రోజు మనము ఆయన జయంతి జరుపుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. సో ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన తెలంగాణకు అలాగే భారతదేశానికి మన వంతు కర్తవ్యంగా సమైక్యతగా ఉండుకుంటూ మన ఏదైతే 8 గంటల పనిదినం ఉందో 8 గంటల పనిలో ప్రాబ్లం లేకుండా పనిచేసినట్టయితే డెఫినెట్గా మన తెలంగాణ, సింగరేణి అండ్ భారతదేశం కూడా ముందుకెళ్తుంది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కూడా కష్టపడి పనిచేసి మన భూపాలపల్లి ఏరియాను, సింగరేణిని ముందంజలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ